నమస్తే. వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ నేను మీ వరుణ్. తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌ల ప్రక్రియ కొంత ప్రారంభమైంది. సో, బీఆర్ఎస్ పార్టీ చీఫ్‌గా ఉన్నటువంటి కేసీఆర్ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే బీ-ఫార్మ్స్ కూడా పూర్తి స్థాయిలో పంపిణీ చేశారు. సో, బీజేపీ కూడా అన్ని సీట్లకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మాత్రం 3 స్థానాలకు సంబంధించి ఇంకా ఎటూ తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఖమ్మం పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కరీంనగర్ వెల్చెల రాజేందర్ రావు, అదేవిధంగా హైదరాబాద్‌కు సంబంధించి సమీర్ ఉల్లాల పేర్లను కొంత అభ్యర్థులుగా నిర్ణయించినా కూడా కొద్ది రోజులుగా కొంత ప్రచారం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి. కానీ అధికారికంగా దీనికి సంబంధించి ఇంకా ప్రకటన మాత్రం రావాలని లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో, ఈ తరుణంలోనే కరీంనగర్ టికెట్ ఎవరికన్న విషయంలో కొంత పార్టీ హైకమాండ్ కొంత ఏదైతే ఆది నుంచి కూడా సామాజిక కోణంలోనే ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో, ఇక్కడ మొదటి నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డితో పాటు వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ వెలిజల రాజేందర్ రావు పేరును కొంత ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో, అది కూడా హైకమాండ్ కూడా కొంత 6ల 2 పేర్లనే పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. సో, రాష్ట్రంలో ఒక స్థానానికి సంబంధించి వెలమలకు కేటాయించాలన్న యోచనలో రాజేందర్ రావు వైపు కొంత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొగ్గు చూపుతుంది అని చెప్పేసి కూడా కొంత అంతర్గతంగా చర్చ నడుస్తుంది. హైదరాబాద్కు సంబంధించి కేవలం రాజకీయ కారణాలతోనే కాకుండా అభ్యర్థిత్వం కొంత ఆలస్యమైనటువంటి పరిస్థితి ఉంది. సో, ఎంఐఎం విషయంలో అనుసరించాల్సినటువంటి ధోరణి బీజేపీని నిలువరించే ప్రయత్నాల్లో భాగంగా చివరి వరకు కూడా హైదరాబాద్ అభ్యర్థిని కొంత ఖరారు చేయలేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. సో, ఈ తరుణంలోనే హైదరాబాద్ నుంచి పోటీ చేయడానికి ఫిరోజ్ ఖాన్, అదేవిధంగా హజారుద్దీన్, సమీర్ ఉల్లా, అదేవిధంగా అలీ మస్కతి లాంటి నాయకులు కూడా కొంత ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో, అయితే వీరిని పోటీ చేస్తే తీవ్రంగా ప్రయత్నించే అవకాశం ఉంది కాబట్టి ఏదైతే అది మజ్లిస్‌కి సంబంధించి పూర్తి స్థాయిలో నష్టం చేస్తుంది. అందుకే కొంత హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సమీరుల్లాకు సంబంధించి ఖరారు చేసినట్లుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో, అలీ మస్కత్‌కి సంబంధించి పేరు చివరి వరకు కూడా కొంత పరిశీలన తీసుకున్నా కూడా సో, మజ్లిస్ పెద్దల అభ్యంతరంతో కొంత అభ్యర్థులకు సంబంధించి ఖరారు చేయలేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో, మరోవైపు ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి అంశం కొంత పీఠముడి వీడడం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థికి ఖరారు చేస్తే ఇతర వర్గాల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించకపోవడం కొంత కష్టమవుతుందన్న వాదన వినిపిస్తుంది. సో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడికి సంబంధించి కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సో, పార్టీలో చేరినప్పుడు ఆయనకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయన సోదరుడికి టికెట్ ఇస్తారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో, మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినటువంటి ప్రధాన వర్గం ఈసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికే అవకాశాలు ఉండవు అని చెప్పేసి కూడా కొంత అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. సో, ఇప్పటికే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కొంత దూరం అయింది. సో, అన్ని రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడం వల్ల మిగతా అన్ని వర్గాలు దూరం అవుతాయి అని చెప్పేసి కూడా కొంత అంతర్గతంగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో, ఈ క్రమంలో 3 టికెట్లకు సంబంధించి అభ్యర్థుల ఖరారు తర్వాత కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోయే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఇంకొక 2, 3 రోజుల్లో ఈ సీట్లకు సంబంధించి 3 సీట్లకు సంబంధించి అభ్యర్థుల ఖరారు కొంత అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో, మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్‌ట్యాగ్.